దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథము 23 అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 23 అధ్యాయము మొదటి వచనం. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని మాటలు ఆసక్తితో ఆలకించాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. కీర్తన గ్రంథము 23 అధ్యాయం మొదటి వచనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే, దావీదు గారు తన జీవితంలో దేవుడి ద్వారా పొందుతున్న మేలులు ఒక్కొక్కటిగా ఇక్కడ వివరిస్తున్నారన్నమాట. దావీదు గారు అంటాడు, దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు, అందుకనే నాకు ఏ కొదువ లేదు అంటున్నాడు. దావీదు గారు అంటున్నాడు, ఆయన నన్ను పచ్చిక గల చోట్ల పరుండు చేయుచున్నాడు. ఎంతో సమృద్ధి దేవుడు నాకు ఇస్తున్నాడని ఆయన చెప్తున్నాడు తన కీర్తన ద్వారా. ఆయన అంటున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద దేవుడు నన్ను నడిపిస్తున్నాడు అన్నాడు. నిజంగా దావీదు గారు చెప్పినట్టు ఒక మనిషికి సమృద్ధి అవసరం. ఆ సమృద్ధి దేవుడి ద్వారా దావీదు గారు పొందుకుంటున్నాడు. ఒక మనిషికి శాంతి, సమాధానము, నెమ్మది అవసరం. అది దావీదు గారు దేవుడి ద్వారానే పొందుకుంటున్నాడు. ఈరోజు ఈ మాట్లాడుతున్న స్నేహితులారా, దేవుడు నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన మనుషులందరినీ ఏకరీతిగా నిర్మించిన దేవుడు. ఆయన మనుషులందరినీ తన స్వరూపంలో తన పోలిక చెప్పున చేసుకున్న దేవుడు. ఆయన మనుషులందరినీ ఒకేలాగా ప్రేమిస్తున్న దేవుడు. ఇంత గొప్ప దేవుడు దావీదుకి సమృద్ధిని ఇచ్చాడు. మనకు కూడా దేవుడు సమృద్ధిని ఇస్తాడు. అంత గొప్ప దేవుడు దావీదుకి నెమ్మది, శాంతి, సమాధానం ఇచ్చాడు. దేవుడు కూడా మనకి నెమ్మది, సంతోషం, సమాధానం ఖచ్చితంగా ఇస్తాడు. కారణం ఏంటంటే, దేవుడు దావీదుని ఎలా ప్రేమిస్తున్నాడో అలాగే మనల్ని కూడా ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమలో మార్పు లేదు. ఆయన తత్వంలో ఎప్పుడూ మార్పు లేదు. అందుకనే ఆయనకు ఒక పేరు ఉంది. ఆయన తనను తను పరిచయం చేసుకుంటూ ఇలా మాట్లాడతాడు, నేను ఉన్నవాడును అనేవాడిని అంటాడు. అదే దేవుడు తన గురించి తను పరిచయం చేసుకుంటూ, నేను నిన్న, నేడు, రేపు ఒకే రీతిగా ఉన్నవాడిని అంటాడు. అవును దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడూ ఒకే రీతిగా ఉన్న దేవుడు, ఒకేలా ప్రేమించే దేవుడు. ఆ దేవుడు మనకి ఖచ్చితంగా సమృద్ధి ఇస్తాడు. ఖచ్చితంగా మనశ్శాంతి, నెమ్మది, సంతోషం ఇస్తాడు. ఎందుకంటే ఇక్కడ దావీదు తన కీర్తన ద్వారా సాక్ష్యం ఇస్తూ, దేవుడు నన్ను శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తున్నాడని చక్కని సాక్ష్యం ఇస్తున్నాడు. అలాగే అయితే అలా నడిపిస్తున్న దేవుని గురించి మరొక మాట దావీదు చెప్తూ ఇలా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, ఇక్కడ చదివితే, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపిస్తున్నాడంట. ఆయన అంటాడు, నా ప్రాణానికి సేద తీర్చుతున్నాడు. ఎంత అద్భుతమండి. చాలా సందర్భాల్లో
మనం ఇలా మాట్లాడతాం, నా ప్రాణానికి సుఖం లేదండి అంటారు. ఎంత సంపాదించినా కొంతమంది ఇలా చెప్తూ ఉంటారు, ఎంత కష్టపడుతున్నామండి, నా ప్రాణానికి సుఖం లేదంటారు. అంటే మన ప్రాణం సేద తీర్చబడాలంటే అది దేవుని వల్లనే జరుగుతుంది. అలాగే చాలామంది ఇలా చెప్తారు, నెమ్మది లేదండి, మనశ్శాంతి లేకుండా పోయిందండి అంటారు. మనకు నెమ్మది కావాలంటే ఖచ్చితంగా అది దేవుని వల్లనే జరుగుతుంది. మనకి మనశ్శాంతి కావాలంటే దేవుని వల్లనే జరుగుతుంది. చాలామంది ఇలా అంటారు, కష్టపడుతున్నాం కానండి ఉపయోగం లేదండి, ఎంత కష్టపడ్డా కానీ మా సమస్యలు ఇలాగే ఉంటున్నాయి, మా బాధలు ఇలాగే ఉంటున్నాయి, ఇప్పుడు కూడా కొదువులోనే ఉంటున్నాము, లేములోనే ఉంటున్నాము అని చాలామంది బాధపడుతూ ఉంటారు అన్నమాట, వాపోతూ ఉంటారు. నిజమేనండి, సమృద్ధి కావాలంటే మనిషి శ్రమ వల్ల, మనిషి కష్టం వల్ల సమృద్ధి ఎవరు పొందలేరు, దేవుడు. బైబిల్లో ఉంది కదా, దేవుడంట లేమి గల వారిని లేవనెత్తేవాడని సమూయేలు గ్రంథంలో చూస్తున్నాం. ఆయన దారిద్ర్యాన్ని కలుగు చేసేవాడంట, ఐశ్వర్యాన్ని కూడా కలుగు చేసేవాడు దేవుడు. సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో హన్నా మాట్లాడుతూ ఈ మాట చెప్తుందన్నమాట, దేవుడు ఐశ్వర్యాన్ని కలుగు చేసేవాడు. ఆయన మరి ఐశ్వర్యం కలగాలంటే దేవుడే, మనకి నెమ్మది కావాలన్న దేవుడే, మనశ్శాంతి కావాలన్న దేవుడే, మన ప్రాణము సేద తీర్చబడాలన్న దేవుడే, కష్టపడ్డ కష్టార్జితము మన ఇంట్లోకి రావాలన్న దేవుడే, కష్టపడ్డ కష్టార్జితము మనం అనుభవించాలన్న దేవుడే. ప్రతిదీ దేవుడే, దేవుని వల్లే జరుగుతుంది. ఆ దేవుడు ఇవన్నీ కూడా మన జీవితంలో కలుగు చేయాలంటే ఒకటే, ఆయన మనతో ఉండాలి. ఎప్పుడు ఉంటాడు అంటే దావీదు ఇలా చెప్తున్నాడు, ఆయన 3వ వచనం మాట్లాడుతూ, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు అంటాడు. ఆయన అంటాడు, దేవుడు తన నామాన్ని బట్టి నీతి మార్గములో నన్ను నడిపిస్తున్నాడంట. చూసారా, దావీదు దేవుడు నడిపిస్తుంటే దావీదు నడుస్తున్నాడు, దేవుడు నడిపిస్తుంటే దావీదు నడుస్తున్నాడు. అందుకని దేవుడు ఆయనకి లేమి లేకుండా చేశాడు. లేమి అంటే తక్కువ లేకుండా చేశాడు అన్నమాట. ప్రతిదీ సమృద్ధి ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు నడిపిస్తుంటే దావీదు నడుస్తున్నాడు, అందుకనే దేవుడు సమృద్ధి ఇచ్చాడు. దేవుడు నడిపిస్తుంటే దావీదు, దేవుడు ఎలా నడిపితే అలా నడుస్తున్నాడు, అందుకనే ఆయన ప్రాణానికి నెమ్మది దొరికింది. దేవుడు ఎలా నడిపిస్తుంటే దావీదు అలా నడుస్తున్నాడు. అందుకని దేవుని బిడ్డలారా, దావీదు యొక్క గమనించండి దేవుని బిడ్డలారా, దావీదుని దేవుడు నడిపిస్తున్నప్పుడు దావీదు దేవుడు నడిపించినట్లే నడుస్తున్నాడు కనుక ఆయనకి నెమ్మది దొరికింది. దావీదుని దేవుడు నడిపిస్తున్నప్పుడు దావీదుని దేవుడు ఏ మార్గం కూడా నడిపిస్తున్నాడో అలా నడుస్తున్నాడు కనుక ఆయన సమాధానం దొరికింది, సమృద్ధి దొరికింది, ప్రాణానికి నెమ్మది వచ్చింది. అందుకని ఆయన అంటాడు, నీతి మార్గములలో నన్ను, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. దావీదట దేవుని నామ మహిమార్థమై ఆయన నీతి మార్గంలో నడుస్తున్నాడట. అందుకని ఇవన్నీ కూడా ఆయన పొందుకోగలిగాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న స్నేహితులారా, ప్రభు చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవ్వడు తండ్రి దగ్గరికి చేరలేడని. అవునండి, దేవుడే మార్గమై ఉన్నాడు. ఆ దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు మనం దేవుడు నడిపించినట్లు మనం నీతి మార్గంలో నడవాలి. అప్పుడు ఇవన్నీ పొందుకుంటాం. దేవుని కొరకు మనం నీతిగా బ్రతకాలి, అప్పుడు ఇవన్నీ పొందుకుంటాం. నిజంగా మనం తాళపూడి వెళ్ళాలంటే తాళపూడి వెళ్ళి దారిలో వెళ్ళాలి. ఒక రివర్స్ వెళ్తుంటే ఎక్కడికి వెళ్తామంటే గోపాలపురం వెళ్తాం. దానివల్ల మనకి తాళపూడి ఎప్పటికీ రాదు.
అలాగే నెమ్మది కావాలంటే, మనశ్శాంతి కావాలంటే, దేవుని ద్వారా మనం ఆశీర్వదించబడాలంటే ఖచ్చితంగా దేవుని కొరకు నీతిగా బ్రతకాలి. అలా ఎప్పుడైతే మన దేవుని కొరకు నీతిగా బ్రతుకుతామో, దేవుని నామం మహిమార్థమై మన బ్రతుకు మన కోసం కాదు, ప్రభు కోసం మార్చుకుంటాము. ఎందుకంటే చాలామంది వారి జీవితాన్ని వారికి నచ్చినట్లు డిజైన్ చేసుకుంటారు. దావీదు అలా చేసుకోలేదండి. అంటే సిద్ధపరచుకుంటారు. ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది. దావీదు అలా కాదు. దావీదు తనకు నచ్చినట్టు తన జీవితాన్ని సిద్ధపరచుకోలేదు, కానీ దేవునికి నచ్చినట్లు తన జీవితాన్ని తను సిద్ధపరచుకున్నాడు కనుకే దావీదు ఇంత చక్కగా ఆయన సాక్ష్యం చెప్పగలుగుతున్నాడు ఆ కీర్తనలు. అందుకని దేవుని బిడ్డలారా, మీకు నచ్చినట్లు మీ జీవితాన్ని ఒకవేళ మీరు సిద్ధపరచుకుంటే ఎప్పటికీ నెమ్మది పొందలేరు, ఎప్పటికీ సమాధానం పొందలేరు. కానీ దేవుడికి నచ్చినట్లు మీ జీవితాన్ని సిద్ధపరచుకోండి. దేవుడికి నచ్చినట్లు దేవుడు చూపించే మార్గంలో నీతిగా, యథార్థంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా, ప్రత్యేకంగా జీవించండి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు మీతోనే ఉంటాడు. కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు కనుక పరిశుద్ధంగా జీవిస్తూనే ఉంటాడు. యోసేపు తన జీవితంలో తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు కనుక ఎప్పుడు యోసేపుతో దేవుడు ఉన్నాడు. పాపం చేసే అవకాశం వచ్చింది, చేయలేదండి, పారిపోయాడు. చూసారు ఎంత అద్భుతమో. అందుకనే పాపం నుంచి యోసేపు పారిపోయాడు కనుకే యోసేపుతో దేవుడు ఉండి బానిసగా వెళ్ళిన వ్యక్తిని నిజంగా ఆ దేశానికే ప్రధానమంత్రిగా చేసేసాడు. అందుకే ఈరోజు ఈ మాటలు స్నేహితులారా, మీరు మరి ఎలా మీరు జీవిస్తున్నారు? మీ జీవితాన్ని మీ కొరకు మీ ఇష్టానుసారంగా మీకు నచ్చినట్టు ఒకవేళ డిజైన్ చేసుకుంటే మీరు దేవునికి వేరుగానే ఉన్నారు. దేవుడు చూపించే మార్గం ఒకటి, మీరు వెళ్ళే మార్గం ఒకటి. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని చదివి, భక్తుల జీవితాలను చదివి దేవుని కొరకు దేవునికి నచ్చినట్లు మీ జీవితాన్ని సిద్ధపరచుకుంటే దేవుడు మీతో ఉన్నాడు. ఖచ్చితంగా ఒకరోజు నెమ్మది, సంతోషం, సమాధానం, సర్వసమృద్ధి పొందుకుంటారు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. అవకాశం ఉన్నవారి ప్రార్థనలు ఏకీభవించండి. స్తోత్రం ప్రభువా, మా జీవితంలో నాకు నచ్చినట్లు కాక మీ చిత్తమైనట్లు మమ్మల్ని మేము ప్రభువా మలుచుకునే సామర్థ్యం మాకు దయచేయమని, మరి ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని దీవించండి. వెతబడిన వాక్యం నిరుపెట్టి ఫలం చేయమని మా రక్షకుడు ప్రభు అయిన క్రీస్తు యేసు నామములో అడిగి మిక్కిలి వినయంతో బ్రతిమాలుకుంటున్నాను తండ్రి. ఆమేన్. త్రియక దేవుని ప్రేమ ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి, లోకం సకల పరిశుద్ధులకు సదాకాలము తోడే ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్.